వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పరిణామం అంటే ఇక అత్యంత కీలక పరిణామం. అందరూ దాని గురించే ఎంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూశారు, అసలు ఆ విషయంలో ఏం జరగబోతోందని. అదే కేజ్రీవాల్కి సంబంధించింది. కేజ్రీవాల్ అయితే ఎటకేలకు అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసి రాత్రంతా ఈడీ ఆఫీస్లోనే ఉంచారు. అసలు మొత్తంగా కేజ్రీవాల్ అంశంలో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, మొత్తం అంశానికి సంబంధించి కనీసం 10 రోజులైనా కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు అయితే ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మరోవైపు కవిత అంశం కూడా ఉంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి, మరింత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏదైతే నేను అన్నట్లుగా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అత్యంత కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది నిన్న. అంటే జనరల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వివాదంలో సంబంధం ఉన్నటువంటి పేర్లు ఏవైతే బయటకు వచ్చినాయో వాళ్ళలో అందరినీ అరెస్ట్ చేసినట్టే దాదాపు. అయితే ఇక్కడ మనం కవిత అరెస్ట్ తోటి దీనికి ముగింపు పలుకుతారేమో అని అనుకున్నాం. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా అరవింద్ కేజ్రీవాల్కి అరెస్ట్ ఉండదేమో అనేటటువంటి ఊహాగానా జరిగింది. అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు బుక్ చేశారు. మరో కేసు బుక్ చేసి ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఆగుతుందా, ఇంకా ఏమన్నా బయటకు వస్తాయా అనేది చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఉన్నటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, పంజాబ్కి స్పెషల్ ఫ్లైట్స్లో డబ్బులు తరలించాలనేటువంటి వివాదం. ఈ డబ్బులు ఎక్కడివి, ఈ డబ్బులకు సంబంధించినటువంటి ఇదేంటి. అదే సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి స్ఫూర్తి తెలంగాణ ఢిల్లీ లిక్కర్ పాలసీకి స్ఫూర్తి తెలంగాణ లిక్కర్ పాలసీ అనేటటువంటి ఒక చర్చ ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ లిక్కర్ పాలసీని కూడా స్టడీ చేసి ఇక్కడ కూడా బెనిఫిట్ ఎవరైతే పొందారో వాళ్ళకి సంబంధించిన సహకరించిన వాళ్ళని దానికి సంబంధించినటువంటి ఆ పాలసీ కూడా ముందుకైతే వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఇక్కడే ఆగుతుందని నేనైతే భావించట్లేదు. ఎందుకు భావించట్లేదు అంటే ఇది రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి, రకరకాల లింకులు బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇది అరవింద్ కేజ్రీవాల్తో ఆగుతుందని నేను అయితే అనుకోవట్లేదు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి. ఎందుకంటే గతంలో జయలలిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిని చేసి ఆవిడ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రబ్రీదేవి విషయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో హేమంత్ సోరెన్ తన మీద ఆరోపణలు రాగానే చంపై సోరెన్ని ముఖ్యమంత్రి చేసి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మొదటిసారి ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీల విషయంలో అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించినటువంటి హక్కులు అండర్ ట్రయల్ ఖైదీలని అంటే భారత రాజ్యాంగం ద్వారా తయారైనటువంటి భారతీయ శిక్షా స్మృతి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కానీ సిఆర్పిసి, ఐపీసీ రెండు కూడా ప్రాసిక్యూషన్ సెంట్రిక్గా ఉన్నాయి. పోలీసులు ఎవరి మీద అయితే ఒక కేసు పెడతారో దాని మీద ప్రాథమిక ఆధారాలు లేకపోయినా కానీ బాధితుడు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అతన్ని బాధితుడిగా చూడాలి అని ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం పనిచేసినటువంటి సంస్థ వ్యాఖ్యానించింది ఆమ్ ఆద్మీ పార్టీ దాని విషయంలో చాలా కీలకంగా పనిచేసింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడే జైల్లో ఉండాల్సిన. అయితే ఒకటి ఏంటంటే మొత్తం రాజకీయాల ప్రక్షాళన చేయడం కోసం, స్వచ్ఛ రాజకీయాల కోసం మొదలైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత చివరికి జైల్లో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ కొంత సమయం తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆరోపణలతో ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటే ఇప్పుడు ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. అదే చెప్పబోతున్నాను. ఆయన భార్య సునీత ఉంది. అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 నాయకులు ముగ్గురు జైల్లో ఉన్నారు. ఒకళ్ళు మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు. నెంబర్ 1 ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు రిమాండ్ ఇస్తే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. 2 మనీష్ సిసోడియా కూడా జైల్లోనే ఉన్నారు. అయితే మనీష్ సిసోడియా భార్య ఆరోగ్యరీత్యా ఆయన కొంత రిలాక్సేషన్ తోటి ప్రస్తుతం
Okay. మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అయితే ఇవిట్లా ఉంటే సత్యేంద్ర జైన్ నెంబర్ 3గా చెప్పేటటువంటి సత్యేంద్ర జైన్ కూడా ఆల్రెడీ ఆయన ఇబ్బందికరంగానే ఉన్నారు. సత్యేంద్ర జైన్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన కూడా దీంట్లోనే ఉన్నారు. ఇంత వివాదంలో ఇన్ని చర్చల్లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ యూనిట్ని ఎవరు నడిపిస్తారు, ఢిల్లీ యూనిట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటికే స్పీకర్ అయితే, అంటే ఆ పార్టీలో మరో ముఖ్య నాయకుడు అనే స్పీకర్ అయితే అసలు సమస్య లేదు, మా పార్టీ మా ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచే పరిపాలన కొనసాగిస్తారు అరవింద్ కేజ్రీవాల్ అంటూ ప్రకటన వచ్చింది. ఇక ఇది ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. మరోవర్ అసలు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం బాధ్యతలు కూడా భగవంత్ మాన్కి ఏమైనా అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు. భగవంత్ మాన్ ఆల్రెడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ రెండు పార్టీ బాధ్యతలు భగవంత్ మాన్కి అప్పగించిన మిగతా విషయాలన్నీ అంటే ఢిల్లీ పాలన వ్యవహారాలన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్తో మొదటి నుంచి శైలి అయినటువంటి ప్రశాంత్ భూషణ్ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకులు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ తోటి లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో, ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయకోవిదుడు అరవింద్ కేజ్రీవాల్ పక్కన ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేదేమో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి లీగల్ సపోర్ట్ అనేటటువంటి చర్చ ఉంది. యోగేంద్ర యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ ఒక టీమ్గా బయలుదేరిన వాళ్ళు. అలాగే మన కనాట్ ప్లేస్గా అంటే ఎర్రకోటకి ప్రాతినిధ్యం వహించేటటువంటి లేడీ ఎమ్మెల్యే, ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉండినారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కలిసి బయలుదేరినటువంటి ప్రయాణం వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అరవింద్ కేజ్రీవాల్కి దూరం అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ తన ప్రతిష్టనే కోరుకుంటాడు తప్ప పక్క వాళ్ళ ప్రతిష్టని కోరుకోడు అనేటటువంటి ఒక విమర్శ ఉంది అరవింద్ కేజ్రీవాల్ మీద ఆల్రెడీ. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం కూడా అందులో భాగంగా వ్యవహార శైలి మీద ఉన్నటువంటి ఆరోపణలు అదొకటి ఆరోపణ ఉంది. తనకి సబ్మిసివ్గా ఉండేవాళ్ళని తప్ప అగ్రెసివ్గా ఉండేవాళ్ళని ఆయన ఎంటర్టైన్ చేయడు అని చెప్పేసి, ఆయన సెంట్రిక్ గానే ఉండాలి అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి వివాదం. ఈ వివాదం క్రమంలోనే వీళ్ళందరూ వెళ్ళిపోయారనేటటువంటిది చర్చ. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ పాత్ర కాదనలేంది, ప్రశాంత్ భూషణ్ పాత్ర కాదనలేంది, ప్రశాంత్ భూషణ్ తండ్రి పాత్ర కాదనలేదు, వీళ్ళందరూ కలిసి కదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళందరూ పక్కన ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇంకొక రిలేటివ్ థింగ్ ఆలోచించాలి. దీనికి సారూప్యంగా ఉన్నటువంటి ఇంకో విషయం, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏతర పక్షాలు అన్నీ స్పందించినాయి. ముఖ్యంగా ఇండియా కూటమి సభ్యులు అందరూ స్పందించారు, మిగతా పార్టీలు కూడా స్పందించినాయి. ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా దాదాపుగా అందరూ స్పందించిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఈ ఎన్డీఏ కూటమిలో లేని పార్టీల్లో వైసీపీ ఒకటి స్పందించినట్లేదు, కానీ అందరూ స్పందించినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ మనం మొదటి సబ్జెక్టుకి వద్దాం. కవిత అరెస్ట్ అయితే పక్కన ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులే, ఆ పార్టీ కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులే వెళ్ళి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఇక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అందరినీ దూరం చేసుకునేటువంటి క్రమంలో ఈ పరిస్థితి వచ్చింది అనేది క్లియర్. ఇక కవిత విషయానికి వచ్చేసరికి కవిత కూడా అదేటటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కవితకి ఎక్కడా స్పందన రాలేదు, కానీ అరవింద్ కేజ్రీవాల్కి తేడా ఏంటంటే వివిధ పార్టీలు స్పందించిన, వివిధ పార్టీలు సానుకూలంగా అరవింద్ కేజ్రీవాల్ తోటి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ తేడా అయితే ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడికి అక్కడికి సారూప్యం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా తన పార్టీలో తనతో నడిచిన వాళ్ళని దూరం చేసుకున్నారు, వాళ్ళు ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం ఈరోజు దేశం మొత్తం ఉంది. ముఖ్యంగా దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ పాలిటిక్స్ దిశగా ఆలోచించిన వాళ్ళు, ఈ మొత్తం టీం యొక్క స్పిరిట్ని మొదట్లో నడిచిన వాళ్ళు ఈరోజు అదే దిశగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నిజంగా దీంట్లో నిందితుడా, లేదంటే లబ్ధిదారుడా, లేదంటే ప్రభుత్వ దానాన్ని పక్కదారి పట్టించారా అనే వివాదంలోకి, ఆ అంశంలోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే అది మన పని కాదు, ప్రాసిక్యూషన్ పని, అది ఇన్వెస్టిగేషన్ పని. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి మూలంగా ఈరోజు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఇక్కడ కవిత అండ్ కేసీఆర్ కుటుంబ వ్యవహార శైలి మూలంగా మొత్తం తెలంగాణ సమాజం వాళ్ళని డిజోన్ చేసుకుంది.
అంటే భారీ స్పందనలు రాకపోగా అసలు కనీస స్పందనలు కూడా రాలేదు. ఉమ్. కవిత అరెస్ట్ అయితే ఎంత స్పందనలు రావాలి, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ రావాలి? ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి కూతురు జాగృతి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కాదు, తెలంగాణ జాగృతి పేరిట Yes. ఒక సాంస్కృతిక విప్లవం నడిపానని చెప్పుకున్న ఆవిడ ఉమ్. ఆవిడ అరెస్టు పట్ల కనీస స్పందనలు కూడా లేకపోవడం ఖచ్చితంగా గమనార్హం. తెలంగాణ వాళ్ళని డిజోన్ చేసుకుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం భావించాలి. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసే ఆ అవకాశం ఏమైనా ఉందంటే ఆయన ఎలాగో ఇట్లాంటి లీగల్ ప్రొసీజర్లు ఆయన ఉంటున్నారు కాబట్టి Yeah. ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ అయిన తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉందా? అంటే పూర్తిగా అంటే ఇప్పుడు అరెస్టులోనే ఉన్నారు. అంటే ఆయన పూర్తిగా కోర్టులో కాసేపట్లో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా నేను ఇందాక చెప్పినట్టుగా అదే ఆర్గ్యుమెంట్ సందర్భంలో డిఫెన్స్లో ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం స్ట్రెంత్గా ఉండేది, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రద్దయ్యే అవకాశం కూడా ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ని రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆశించిన వాళ్ళు, ఒక స్వచ్ఛ పాలిటిక్స్ని ఆశించిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాటని ప్రాతిపదికగా తీసుకొని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఐసోలేషన్, ఒంటరితనం క్లియర్గా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరినీ దూరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో తాను తప్ప ఇంకెవరు ఉండొద్దు అనే వ్యవహార శైలి ఉంది అనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవన్నీ వస్తున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ లాంటి స్వచ్ఛ పాలిటిక్స్ నడపాలని వచ్చినటువంటి వ్యక్తి ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక ఐఐటిఎన్, అంటే ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా మా కవితక్క నాశనం చేసింది అంటూ తెలంగాణ ఉద్యమ సర్కిల్స్లో ఒక సెటారికల్ వాదన కూడా వినిపిస్తుంది. కవిత ఇన్స్పిరేషన్, కవితే ఆయన మోడల్, అంటే ఆయన మూడుని మార్చింది, ఆయన స్వచ్ఛ పాలిటిక్స్ కోసం వచ్చినటువంటి వాడిని ఇట్లా మౌల్డ్ చేసింది, ఇట్లా భ్రష్టు పట్టించింది అనేది తెలంగాణ ఉద్యమ సర్కిల్స్లో గత వారం రోజులుగా సర్క్యులేషన్లో ఉన్నటువంటి మాట. ఇకపోతే కవిత విషయం కూడా, కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో అయితే విచారణ జరగనుంది. దానిపైన కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఈడీ అరెస్ట్కి సంబంధించి జస్టిస్ సుందరేష్, జస్టిస్ బైలా త్రివేది, ఇంకొక జస్టిస్ ఎవరో, ముగ్గురుతో త్రిసభ్య ధర్మాసనం, త్రిసభ్య బెంచ్, ఐదుగురు సభ్యులు ఉంటే ధర్మాసనం అంటారు. త్రిసభ్య బెంచ్ దీన్ని స్పెషల్గా డిస్కషన్ అంటే టేకప్ చేయబోతోంది. టేకప్ చేసే క్రమంలో కొంచెం పెద్ద లాయర్లే కవిత తరఫున వాదిస్తున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఆవిడే కింగ్ పిన్గా చెప్తున్నారు. ఆవిడనే కింగ్ పిన్గా చెప్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆవిడ బెయిల్కి, లేదంటే ఆవిడ రిమాండ్ రద్దుకి, లేదా ఆ కేసుకి సంబంధించినటువంటి అంటే బేస్లెస్ కేసు అనేటటువంటి వాదనని గట్టిగా ఎదుర్కోబోతుంది అనేది క్లియర్. ఎందుకంటే ఆవిడనే కింగ్ పిన్గా ఛార్జ్షీట్లో చెప్పారు. అదే రకమైనటువంటి ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగానే వాదనలు ఉంటాయి. ప్రాసిక్యూషన్ వాదనలు ఏ రకంగా డిఫెన్స్ ఎదుర్కొంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ కేసు ఒకవేళ సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేస్తే ఖచ్చితంగా కవిత మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తే ఇంకో కేసు సిబిఐ కేసు ఉంది. ఇదే అంశం మీద సిబిఐ కేసు ఉంది. సిబిఐ కేసు ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్తారో కూడా చూడాలి. ఎందుకంటే సిబిఐ కేసులో కూడా ఆవిడ అక్యూజ్గా చేర్చినటువంటి పరిస్థితి. అంటే సిబిఐ సబ్మిట్ చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్లో ఆవిడ పేరుకు సంబంధించినటువంటి వ్యవహారం, దానికి లింకు, అదంతా కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిబిఐ కేసును కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇట్లా ఉన్నా కానీ సిబిఐ కేసును కూడా ముందుకు తీసుకొస్తారు. సిబిఐ కేసుని ముందుకు తీసుకొచ్చి ఆవిడని సిబిఐ కోర్టులో అంటే వేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా ఇక్కడ ఏదైతే ఈడీ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టులో ఉందో రౌస్ అవెన్యూ కోర్టులో ఆవిడది అడిషనల్ కేసుకి సంబంధించి అనుమతి తీసుకుంటారు. ఆ పీటీ వారెంట్ తోటి ఆవిడని అరెస్ట్ చేసేటటువంటి, అంటే మళ్ళీ అక్కడే ఇంకో కేసు కూడా బుక్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ఏ డైరెక్షన్లో వెళ్తాయో చూడాలి. కానీ ఈరోజు వచ్చేటటువంటి తీర్పు మీద మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ ఒక సిమిలారిటీ చెప్పాలి. ఇక్కడ తెలంగాణలో ప్రణీత్ రావు కేసు విషయంలో కూడా ఇదే రకమైనటువంటి వాదన, అంటే ప్రాథమికమైనటువంటి నియమాలు పాటించలేదని హైకోర్టులో అదే సందర్భంలో ప్రాథమిక నియమాలతో పాటు కస్టడీకి కూడా రాజ్యాంగ విరుద్ధమని, తనకున్నటువంటి హక్కుని నాశనం చేస్తున్నారని,
ఇక అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలు. ఎస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఆ, కవిత కేసు కూడా అదే రకమైనటువంటి వాదన ఉంటుంది కాబట్టి సహజంగానే ఈ కేసు వినే క్రమంలో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అనేటటువంటిది, అంటే ఇటువంటి అరెస్టుల్ని జనరల్గా పొలిటికలైజ్ చేసి దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు టీఆర్ఎస్ ఆ పరిస్థితిలో కూడా కనిపించట్లేదు. కాబట్టి డిఫెండ్ కూడా చేసుకోవట్లేదు, ఎక్కడ సైలెంట్ అయిపోయారు. కేవలం న్యాయ పోరాటం తప్ప ఎక్కడ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్. పోతే అరవింద్ కేజ్రీవాల్ ని కవితని కలిపి విచారించే అవకాశం ఉంది, అందుకే అరెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ని కవితని కలిపి విచారించే అవకాశం ఉంది. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి, అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అప్రూవర్గా ఉన్న వాళ్ళు మాగుంట రాఘరెడ్డి కానీ శరత్ చంద్రారెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలిపి పిలిచి వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవర్ స్టేట్మెంట్ని కవిత స్టేట్మెంట్ని బేరీజు వేసి, అంటే కవిత స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి రెండింటిని బేరీజు వేసి చూసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కవితని చూడటానికి కేసీఆర్ వెళ్ళలేదు అని బాగా విమర్శలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి. కవితని చూడటానికి కేసీఆర్ వెళ్ళకపోయినా కానీ తల్లి ప్రేమ చంపుకోలేదేమో, పాపం శోభమ్మ అయితే వెళ్ళింది. శోభమ్మ మొహం కూడా దిగాలుగా ఉంది. గతంలో శోభమ్మ ఎప్పుడు అంటే కాన్ఫిడెంట్గా ఉండేటటువంటి మనిషి బాగా వంగిపోయినట్టుగా కనిపిస్తుంది, బాగా నలిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే కన్న కూతురు దానికి సంబంధించి అదే సందర్భంలో అంటే రాజకీయంగా కూడా తన భర్తకు సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వీటితోటి ఆవిడ మనసు కొంచెం మొత్తం కూడా కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి లేకుండా ఆవిడ ముఖ కవళికల్లో మాత్రం కొంచెం అది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాగో ప్రణీత్ రావు కేసు కూడా మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా విస్తుపోయే నిజాలే బయటకు వస్తుంది. అసలు ఆయన చేసినటువంటి ఆ హార్డ్ డిస్క్ల అది మొత్తం ఆ డేటా రికవర్ చేసుకోవడం కానీ, పోలీసులు అసలు ఆ 3 షిఫ్టుల్లో ఒక గ్యాంగ్నే ఏర్పాటు చేసి మొత్తం డేటాను సేకరించే పనిలోనే ఉన్నారట. కాల్ రికార్డింగ్ కాదు, అనుమతి తీసుకుంది 100 ఫోన్లు ట్యాప్ చేయడానికి, చెప్పింది 1000 ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని, చేసింది లక్షల ఫోన్లు ట్యాప్ చేసింది. ఇది వాస్తవం అంట. ఇప్పుడు పోలీస్ శాఖ అనుమతితో ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారుల అండతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెల్ ఏదైతే ఉందో, ఈ సెల్ తన పరిధిని విస్తృతం పరిచింది. ఎక్కడా అసలు మామూలు నెంబర్ కాదు. కొన్ని అసలు అనూహ్యంగా కొన్ని పేర్లు అయితే బయటకు వస్తుంటే నిజంగానే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇది అంటే కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఒకటి ఎస్ఐబి ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి సెల్, అక్కడ 17 కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఒక సెల్ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిరిసిల్ల సెల్లు, సిద్దిపేట సెల్లు, పర్వతగిరి సెల్. పర్వతగిరి అంటే పాలకుర్తి నియోజకవర్గంలో పర్వతగిరి. ఇన్ని చోట్ల ఏర్పాటు చేయటం, వీటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేస్తున్నటువంటి స్పెషల్ సెల్, ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ విషయంలో అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి రియల్ ఎస్టేట్ లావాదేవీలు కానీ, ఐటీ లావాదేవీలు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లావాదేవీలు కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటటువంటి కంపెనీలు కానీ ఉన్నది సైబరాబాద్ లిమిట్లో. సో సైబరాబాద్ కమిషనరేట్ అనేది ఒక పెద్ద రెవెన్యూ హబ్. అటువంటి చోట్ల కూర్చున్నటువంటి గతంలో కూర్చున్నటువంటి కమిషనర్ మీద ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు. ఆ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఈ వ్యాపారస్తులందరి ఫోన్లని ట్యాప్ చేసి వీటి ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కొంత బెదిరించారు అనేది. అంటే ఎవరికన్నా ఒక రాజకీయ నాయకుడితోటి వ్యాపారకి వ్యక్తిగత లావాదేవీలో లేదంటే ఒక అమ్మకాలో కొనుగోలులో ఉంటే దాన్ని మూచిగా చూపించి నువ్వు ఆ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నావు అనేది. అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు నేను చెప్తున్నది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇటువంటి విషయాలు ఇక్కడ నుంచి మొదలుపెట్టే ఇంకా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనే వర్డ్ నేను చాలా నొక్కి చెప్తున్నా. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక కవిత లిక్కర్ కేసులో ఎట్లా అయితే
రకరకాల పేర్లు బయటకు వచ్చినాయో ఇక్కడ కూడా రకరకాల పేర్లు ఇంకా వస్తున్నాయి ఎక్కువ బయటకు. పేర్లు ఇంకా వస్తాయి ఎక్కువ ఇక్కడ. పేర్లు వస్తున్నాయి. ఇంకా అంటే ఎక్కువ కవిత పేర్లు లిక్కర్ కేసుతో పాటు తెలంగాణ లిక్కర్ పాలసీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పేర్లు ఎట్లా వస్తున్నాయో ఇక్కడ కూడా అదే రకమైన పేర్లు వస్తున్నాయి. ఎస్ అంటే ఒక మీడియా సంస్థ యజమాని పేరు ఆల్రెడీ ఇప్పటికి మార్కెట్లో ఉంది. ఇంకో మీడియా సంస్థలో పనిచేసేటటువంటి ఒక ప్రజెంటేటర్ పేరు ఆల్రెడీ ఒక డిబేట్ చేసే ప్రజెంటేటర్ పేరు కూడా ఆల్రెడీ మా చర్చల్లో ఉంది. వీటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసి అని చెప్తున్నటువంటి సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ నుంచి ఫోన్ ఏర్పాటు చేసినటువంటి స్కాన్ చేసినటువంటి ట్రాక్ చేసినటువంటి ఫోన్ల డేటా కానీ మాత్రం ఖచ్చితంగా విస్తుపోయే నిజాలు. అవన్నీ విస్తుపోయేటటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి ఉంది. అవన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు నాకు సంబంధించినటువంటి కస్టడీ విచారాన్ని మీడియా లీక్లు ఇస్తున్నారు అంటూ ఆయన కోర్టుకు వెళ్ళాడు. అవును, మీడియాకి రకరకాల సోర్సులు ఉంటాయి. అక్కడ ఏం జరిగింది బయట పెట్టడం మీడియా బాధ్యత. అవును, ఆ క్రమంలో మీడియా తన బాధ్యత నిర్వర్తిస్తుంది. ఇక్కడ మీడియాకి లీకులు ఇస్తున్నారు అంటూ దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రణీత్రావు ప్రయత్నించాడు. కాబట్టి అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు వాస్తవాలు ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తాయి. సైబరాబాద్ కమిషనరేట్ చుట్టూ ఈ వివాదం ఫ్రెష్గా తిరుగుతోంది. అవును, గతంలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్లతో పాటు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి స్పెషల్ సెల్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా. ఇంకొక వార్త కూడా విన్నా, ఈ ఏదైతే ఈ కాల్ రికార్డింగ్లకు సంబంధించి కొంతమంది సినీ హీరోయిన్ల కాల్ రికార్డింగ్లు కూడా అంటే వ్యక్తిగత అవసరాల కోసం యూజ్ చేసుకున్నారు, కేవలం పొలిటికల్ ఎజెండాలే కాదు ఇందులో అనేది కూడా వినిపించింది. దీని విషయంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి, రకరకాల బెదిరింపులు జరిగినాయి, రకరకాల ఎక్స్టార్షన్స్ జరిగినాయి. వాటన్నిటికీ సంబంధించి ఒక్కొక్కళ్ళే బాధితులు బయటకు వస్తున్నారు. ఇవన్నీ జరిగినాయి ఎందుకు చెప్తున్నాం అంటే బాధితులు బయటకు వచ్చి చెప్తున్నారు కాబట్టి అసలు వచ్చి చెప్పే వాళ్ళు కొంతమంది, చెప్పని వాళ్ళు వేల మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు అంటే ఇంకొక సమాచారం నాకు జర్నలిస్ట్ సర్కిల్స్లో తిరుగుతోంది. అంటే జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు వేయబోయేటటువంటి స్కూప్ వార్తలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు చేపడుతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని టార్గెట్ చేస్తూ చేసేటటువంటి వార్తలకు సంబంధించి చేయబోయేటటువంటి లైవ్ షోలకు సంబంధించి వాటిని కూడా ముందే తెలుసుకుని వాళ్ళని అవి రాకుండా ఇబ్బందులు పెట్టారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది కాసేపు పక్కన పెడదాం, వ్యాపారస్తుల్ని కాసేపు పక్కన పెడదాం. మంత్రుల భార్యలు, ఎంపీల భార్యలు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద రచ్చలో ఇప్పుడు ఏ విషయంలో ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఏ విషయంలో ఆయన రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన జరిగినాయి, వ్యక్తుల యొక్క రాజ్యాంగ స్వేచ్ఛని, వ్యక్తుల రైట్ ఆఫ్ లివింగ్ ఈజ్ అ ప్రైమరీ రైట్, ప్రాథమిక హక్కు. అక్కడి నుంచి వ్యక్తిగా తను బతకటానికి ఉండేటటువంటి హక్కుని హరించినటువంటి, వ్యక్తిత్వ స్వేచ్ఛని హరించినటువంటి, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం, ఈ మొత్తానికి సూత్రధారులైనటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడటం కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. అంటే ఎంత నెట్వర్క్ జరిగింది దీని ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, అంటే గత ప్రభుత్వంలో అంతగా విర్రవీగిపోయారు. కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఊరికే అన్నారు. అందుకే కవిత కేసు ఒక వైపు జరుగుతుంటే దానికి ప్యారలల్గా ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రణీత్ రావు కేసు. ఇప్పుడు ప్రణీత్ రావు కేసుని ప్రణీత్ రావు వరకే చూడలేము. అవును, డెఫినెట్లీ చూడలేము. ప్రణీత్ రావు కేసులో ఒక్కొక్కటి పేర్లు బయటకు వస్తున్నాయి. మొదటి రోజు ప్రభాకర్ రావు చెప్పారు నేను చేశాను అని మాత్రమే అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క పేరు బయటకు వస్తున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం 2 రోజుల నుంచి సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి ఆ స్పెషల్ సెల్ చుట్టూ వివాదం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి అంశాలు రాబడుతున్నారు. అక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే సైబరాబాద్ కమిషనరేట్లో చాలామంది ఉద్యమకారులు కేసులు ఎదుర్కొన్నారు. అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం చేయబోతున్నారంటూ ఒక కేసు బుక్ అయింది. ఆ కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ ప్రత్యర్థులందరినీ కేసులో పెట్టారు. వాళ్ళందరూ ఉద్యమకారులు. ఉద్యమంలో ముందుండి మహబూబ్ నగర్లో ఉద్యమంలో ముందుండి నడిచినటువంటి వాళ్ళు
ఒకళ్ళిద్దరైతే కేసీఆర్కి అత్యంత సన్నిహితులు కూడా, ఉమ్, అటువంటి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొన్నారు. ఇంత పెద్ద ఇది జరిగితే ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క శ్రీనివాస్ గౌడ్కి సైబరాబాద్ మాజీ కమిషనర్కి ఉన్న సంబంధాలు కూడా బయటకు వస్తున్నాయి అనేది వింటున్నాం మనం. వీటన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? వీటన్నిటికీ ఒక ఈ ప్రణీత్రావు కస్టడీ తర్వాత కేసు పెట్టబోయే కేసులు, వాటికి సంబంధించినటువంటి లీగల్ యాక్షన్ మొదలైతే కానీ దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ రాదు. కానీ ఒకటైతే క్లియర్, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్, దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. ఇక్కడ మరొక కోణాన్ని కూడా మనం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నటువంటి కోణాన్ని యాజ్ మీడియా బాధ్యతగా మనం చెప్పాలి కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అటు కవిత కేసును చాలా అదే లిక్కర్ స్కామ్స్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, ఇప్పటికిప్పుడు కవిత అరెస్ట్ కావచ్చు, ఇన్ని రోజులు వేచి చూడి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి, పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేది కూడా ఒక చర్చ వినిపిస్తోంది. ఎలా చూడాలి ఈ కోణాన్ని? అంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు అంటే, ఇన్నాళ్ళు కోర్టు ప్రొటెక్షన్ తీసుకున్నారు వీళ్ళు. నాట్ టు అరెస్ట్ అనేటటువంటి క్లాజ్ ఉండింది. 15వ తారీఖు మార్చి 15వ తారీఖు మాత్రమే 15 నుంచి 19కి ఎక్స్టెండ్ చేసే క్రమంలో ఆ క్లాజ్ని కంటిన్యూ చేయలేదు జడ్జి అనేది ఒక చర్చ అయితే న్యాయవాద వర్గాల్లో ఉంది. దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మన దగ్గర లేదు. ఎందుకంటే ఆ కేసును పరిశూ చేసినటువంటి న్యాయవాదులు వచ్చి చెప్పాలి ఆ విషయం ఏముంది దాంట్లో అనేది. అది 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 మనకి దానికి సంబంధించిన సమాచారం లేదు. కానీ ఈ రకమైనటువంటి చర్చ అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, రాజకీయపరమైనటువంటి కారణాలు రెండు అరెస్టుల విషయంలో పోల్చి చూద్దాం మనం. నిజంగానే రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయా కవిత అరెస్టులో అనేటటువంటి విషయానికి ఏ రాజకీయ పార్టీ మాట్లాడట్లేదు ఆ విషయం. ఒక టీఆర్ఎస్ తప్ప ఏ రాజకీయ పార్టీ మాట్లాడట్లేదు. టీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చుట్టూ రాజకీయ పార్టీలు మద్దతు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఒక క్లియర్ విభజన రేఖ అయితే గీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకి. కానీ కవిత అరెస్టు విషయంలో రాజకీయ కోణం ఉందా అనేటటువంటి విషయం ఆలోచిస్తే, కవితను అరెస్టు చేయకపోవడం ద్వారా రాజకీయంగా నష్టపోయాము అనేటటువంటి కంక్లూజన్లో బీజేపీ ఉన్నట్టుంది. అని ఎందుకంటున్నా అంటే, మనతో మాట్లాడినటువంటి వాళ్ళు కానీ మన షోలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే బీజేపీ గెస్టులు కానీ చెప్తున్న మాట ఏంటంటే, కవిత అరెస్టు విషయంలో మేము వెనకంజ వేశాము అనే కంక్లూజన్లో తెలంగాణ సమాజం వెళ్ళింది. కాబట్టి ఈరోజు మాకు అందాల్సినటువంటి విజయం కాంగ్రెస్కి అందింది అనే కంక్లూజన్ వాళ్ళు ఉన్నారు. ఈ చర్చ నేపథ్యంలో ఖచ్చితంగా ఇదొక డిబేటబుల్ అంశంగానే భావించాలి. కాకపోతే ఏదైతే ఈ ప్రణీత్రావు కేసులో కూడా ఒక అప్డేట్ వచ్చింది సార్. ఇప్పుడే ఏదైతే ప్రభాకర్ రావు అయితే కనిపించట్లేదంట, కొంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. యుఎస్కు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారంట. నాకు తెలిసి యుఎస్కి వెళ్తే పోలీసులు యుఎస్కి వెళ్ళినా వెళ్ళే అవకాశం ఉండదు దాదాపు. కాకపోతే అజ్ఞాతంలోకి అయితే వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఒక తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా నాకున్న సమాచారం మేరకు, ఇది అథెంటిక్ కాదు. నాకున్న సమాచారం మేరకు ఆయన కొంత ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ టెన్షన్కి ఇంకా ఆరోగ్య సమస్యలు పెరిగినాయో బహుశా. బట్ ఒకటైతే క్లియర్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన వదిలే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. నిజాము కేసీఆర్ అయితే కాసిం రజ్వీ ప్రభాకర్ రావు అని. ప్రభాకర్ రావు విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది తప్ప, ప్రభాకర్ రావు పట్ల సానుకూలత లేదంటే మెతక వైఖరి అవలంబించేటటువంటి ఉద్దేశం నాకైతే ఇప్పటివరకు అటు రేవంత్ రెడ్డి మీద కానీ ప్రభుత్వ వర్గాల నుంచి కానీ కనిపించట్లేదు. పైగా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, కాసిం రజ్వీతో పోల్చారు. కాబట్టి ఖచ్చితంగా ఫర్మ్గానే ఉంటుంది. అయితే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ ప్రతి చోట ప్రభాకర్ రావు పాత్ర అయితే క్లియర్గా ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి పేరు ప్రతి చోట వినిపిస్తోంది. కాబట్టి ఏ రకమైనటువంటి డైరెక్షన్లో ఇది వెళ్తుందో కూడా చూడాల్సినటువంటి పని అయితే ఉంది. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చూద్దాం ఈ కేసుకు సంబంధించి మరిన్ని మలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే
అటు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి మరిన్ని విషయాలు ఏమేమి బయటకు వస్తాయి, మరింత మంది వ్యక్తులు ఎవరెవరో వస్తారో కూడా చూడాలి. మరోవైపు ఇక్కడ ప్రణీత్ రావు కేసు విషయంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం చేశారు గతంలో, ఏం జరగబోతోంది కేసులని. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.